నేను మ్యూచువల్ ఫండ్స్లో స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్మెంట్ చేసుకోమని చాలామందికి చెప్పుకుంటూ వస్తున్నా సంవత్సరం నుంచి వెళ్ళి. నేను దాదాపు 2.5 సంవత్సరాల నుంచి వెళ్ళి ఇన్వెస్ట్మెంట్ చేసుకుంటూ వస్తున్నా. కాకపోతే 2 సంవత్సరాల నుంచి వెళ్ళి స్టాక్ మార్కెట్ అనేది మార్కెట్ లోలో నడుస్తుంది. కానీ గత చరిత్ర చూసుకుంటే మార్కెట్ పడినా మళ్ళీ లేస్తుంది ఖచ్చితంగా. కానీ ఇది ఎవ్వరు నమ్మరు. స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నావు కదా, మీకు ఎంత లాభం వచ్చింది అని అడుగుతున్నారు. అంటే లాభాలు వస్తేనే ఇన్వెస్ట్మెంట్ చేస్తారట, లేకుంటే చేయరట. అరే ఇదేంట్రా బాబు, స్టాక్ మార్కెట్ కానీ భూముల జాగాలు కానీ ఏది కొన్నా కానీ తక్కువలో ఉన్నప్పుడే ఇన్వెస్ట్మెంట్ చేయాలి ఏదైనా కానీ. మళ్ళా దీంట్లో ఎవరైనా డబ్బులు కొట్టేస్తారు కావచ్చు. ఆ స్టాక్స్ మనకు కంటికి కనబడే వస్తువులు కాదు. మ్యూచువల్ ఫండ్స్ ఇన్వెస్ట్మెంట్ చేయమంటారు మీరు, దానికి కనబడది. నేను ఇన్వెస్ట్మెంట్ చేయను, మాకు తెలిసింది అలా ఒక్కటే. మా తాతలు ముత్తాతలు మళ్ళీ తల్లిదండ్రులు భూములు జాలు కొన్నారు, బంగారం కొన్నారు, అవే కొంటాం, మేము రిస్క్ తీసుకోం అంటున్నారు తప్ప అసలు ఇవేంటిదని తెలుసుకునేంత టైం కూడా లేదు ఈ మనుషులకి. అరే వీడు చెప్తున్నాడు, ఏదో చెప్తున్నాడు వీడు. అరే ఇదేంటిది స్టాక్ మార్కెట్ అంటే, దీంట్లో ఏమేమి ప్రాబ్లమ్స్ ఉన్నాయి, అరే కనీసం తెలుసుకుందామనే ఉద్దేశం కూడా లేదు వాళ్ళకు. వీడెవడో పిచ్చోడు వచ్చినట్టుగా ఏదో చెప్తాడు. అరే మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేసుకోమంటాడు, కొంచెం రిస్క్ ఉంటుంది లాంగ్ టర్మ్లో కొంచెం, కానీ రిటర్న్స్ మంచిగా వస్తాయి, లిక్విడిటీ ఉంటుంది. ఈ భూములు జాగాలు కొంటే లిక్విడిటీ ఉంటుంది, ఎప్పుడంటే అప్పుడు అమ్ముడు పోదు, మనం ఇబ్బంది పడతాం అని చెప్తున్నాడు. కానీ ఇది ఎంతవరకు కరెక్ట్, నిజమైన జీడి చెప్పేది అర్థం చేసుకోవడానికి కూడా ప్రయత్నిస్తలేరు ఎవరు కూడా. స్టాక్ మార్కెట్ అనేది భవిష్యత్తు, అదే భవిష్యత్తు. ఈ భూములు జాగలు అవసరాన్ని కొనుక్కోండి, అతికి మించి మాత్రం కొనకండి. భూములు కొంటే మాత్రం భవిష్యత్తు ఉండదు, మనిషికి ఫ్రీడమ్ మాత్రం చెప్తున్నాను నేనైతే. మ్యూచువల్ ఫండ్స్లో కానీ స్టాక్స్లో కానీ ఇన్వెస్ట్మెంట్ చేసిరంటే మాత్రం భవిష్యత్తు ఉంటుంది. ట్రేడింగ్ స్టాక్ మార్కెట్లో మాత్రం ట్రేడింగ్ చేసినట్టు మాత్రం భవిష్యత్తు ఉంటుందని నేను చెప్పలేను మాత్రంగా. కొత్త వాళ్ళకు మాత్రంగా ట్రేడింగ్ అనేది అవాయిడ్ చేయండి. ఈ ట్రేడింగ్ అనేది ఒక రకమైన జూదం లాంటిదే, దీన్ని అవాయిడ్ చేయండి. ఇన్వెస్ట్మెంట్ నేర్చుకోండి. మీరు ఒక 10 సంవత్సరాలు ఇన్వెస్ట్మెంట్ చేసి వాడిని అడగండి, ఈ స్టాక్ మార్కెట్ అనేది దీంట్లో ఇన్వెస్ట్మెంట్ చూడు కరెక్ట్ కాదా, మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్మెంట్ చేసుడు కరెక్ట్ కాదా. ఒక 10 ఏళ్ళు అవసరం లేదు, కనీసం 7-8 ఏళ్ళు ఇన్వెస్ట్మెంట్ చేసిన అడగండి ఎవరైనా కానీ. అరే దీంట్లో ఇన్వెస్ట్మెంట్ చేసుకుంటారా, దీంట్లో భవిష్యత్తు ఉంటుందిరా అంటే కూడా ఎవడు నమ్మడే. మీకైనా చెప్తున్నాను, స్టాక్ మార్కెట్ నమ్మదగిందే, కానీ దాన్ని మనం చూసే దాన్ని బట్టి ఉంటుంది. ట్రేడింగ్ అనేది ఖచ్చితంగా స్టాక్ మార్కెట్లో జూదం లాంటిది. అది ట్రేడింగ్ తప్ప మీరు ఇన్వెస్ట్మెంట్ చేస్తే అసలు లాంగ్ టర్మ్లో నష్టపోవడం అన్నది చాలా అరుదు. ఒక 7-8 ఏళ్ళు, ఒక 7 సంవత్సరాలు 8 సంవత్సరాలు ఇన్వెస్ట్మెంట్ చేసిరంటే మీరు నష్టపోవడం అన్నది చాలా తక్కువ, అరుదు. అప్పటి వరకు మీకు క్లియర్గా అర్థమైపోతుంది స్టాక్ మార్కెట్ ఏంటంటే ఏంటిది అనేది. మ్యూచువల్ ఫండ్స్లో కానీ స్టాక్స్ ఇన్వెస్ట్మెంట్ చేసిరంటే మీకు క్లియర్గా అర్థమైపోతుంది మార్కెట్ అనేది. ఒక 7-8 సంవత్సరాలు జర్నీ చేసిరంటే ఇన్వెస్ట్మెంట్ చేయండి. అరే అంత నమ్మకం లేకపోతే తక్కువలో ఇన్వెస్ట్మెంట్ చేయండి. అరే మీ ఆస్తులు 1% ఇన్వెస్ట్మెంట్ చేయండి. ఇవి నమ్మరు. కానీ నాకు ఒక విషయం అడుగుతా, అసలు ఫోన్పే యూజ్ చేస్తున్నారు కదా చాలా మంది, 100% యూజ్ చేస్తారు. దానికి ఎవరైనా రెగ్యులేటర్ ఉన్నారా, ఎప్పుడైనా తెలుసుకున్నారా? లేదంటే అందరు వాడుతున్నారా? దానికి రెగ్యులేటర్ ఉంది, ఆర్బీఐ అనేది ఉంది, ఖచ్చితంగా రెగ్యులేటర్ ఉంది. ఫోన్పే కానీ గూగుల్ పే కానీ అది ఎప్పుడైనా తెలుసుకున్నారా? లేదంటే అందరు వాడుతున్నారా? కథం, అందరూ గొర్రె ఎటు పోతే అటే పోతా నేను కూడా. కొన్ని రోజుల దాకా బిట్కాయిన్ బాగా లేచిందని దాంట్లో ఇన్వెస్ట్మెంట్ చేసారు. దానికి ఏమైనా రెగ్యులేటర్ ఉన్నారా? రెగ్యులేటర్ ఉన్నారు దానికి? లేరు కదా. కానీ దాంట్లో ఇన్వెస్ట్మెంట్ చేస్తారు. మళ్ళీ దాంట్లో కూడా ట్రేడింగ్. మళ్ళీ అరే నిజమైన ఆస్తుల్ని కొనిపెట్టుకోమని ఒక్కొక్కరు నూరు మొత్తుకుంటారు. అసలు ఫైనాన్స్ పుస్తకాలు ఎవరైనా ఎప్పుడైనా చదివిరారా మీరు? నాకు అర్థం కాదు. చదవండి ఫైనాన్స్కి సంబంధించిన పుస్తకాలు, అసలు డబ్బు గురించి, డబ్బు ఎట్లా పనిచేస్తుంది మన కోసం అని పుస్తకాలు చదవండి, నేర్చుకోండి ఏదైనా కానీ. నేను ఏది నేర్చుకోను, నాకు తెలిసిందే చేస్తా,
నాకు అవసరం లేదు అంటే ఇక మీకే తెలియదంటే మీ పిల్లలు ఏం నేర్చుకుంటారు, మీ పిల్లలకు మీరేం నేర్పుతారు? ఆ? ఇవన్నీ నేర్చుకుపోతే ఎట్లా నాకు అర్థం కాదు. కానీ సంపాదించడానికి మాత్రం 365 రోజులు పనిచేస్తూనే ఉంటారు. దానికి మాత్రం ఎంతైనా కష్టపడతారు కదా. కష్టపడతారు, కనీసం భార్య బిడ్డలకు కూడా టైం ఇవ్వరు సంపాదించడానికి. అరే సంపాదన ముఖ్యంగా అవసరం, మరి అంత ముఖ్యమా నిజంగా? భార్య బిడ్డలకు కూడా టైం, తల్లిదండ్రులకు కూడా టైం ఇవ్వకపోనా అంటే ఇవ్వకపోవడం అంత ముఖ్యమా సంపాదన? అరే కొంతవరకు లిమిట్ ఉంటుందిరా బాబు. భార్య బిడ్డలకు టైం ఇవ్వాలి, ఇవన్నీ నేర్చుకోవాలి. అరే నేను చెప్పేది దేనికోసం, మనిషికి, ప్రతి ఒక్క మనిషికి ఫ్రీడమ్ రావాలని, ఫైనాన్షియల్ ఫ్రీడమ్ రావాలని. ఆ ఫ్రీడమ్ అనేది లిక్విడ్ ఆస్తులలో ఇన్వెస్ట్మెంట్ చేసినప్పుడు వస్తుందిరా బాబు. ఇసోటి నేర్చుకోండి. అరే కనీసం రోజుకు 1 గంట, అరే 2 రోజులకు 1 గంట, అర్ధ గంట. అరే ఇవన్నీ నేర్చుకోవడానికి టైం లేదనుకోండి, అరే అడ్వైజర్లు ఉంటారు కదరా బాబు, ఫైనాన్షియల్ అడ్వైజర్ చాలా మంది ఉంటారు, వాళ్ళ దగ్గర నేర్చుకోండి. ఏమవుతుంది, మైండ్ లేక పనిచేస్తారు వాళ్ళు మీకోసం. ప్రతి ఒక్కరు నేర్చుకోండి, ఖచ్చితంగా ఇవి నేర్చుకోవాల్సిందే ఈ కాలంలో. మాత్రంగా నేర్చుకోలేకపోతే మాత్రం మనం భవిష్యత్తులో చాలా ఇబ్బందులు పడతాం. డబ్బు గురించి నేర్చుకోకపోతే చాలా ఇబ్బందులు వస్తాయి, చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి. ఖచ్చితంగా నేర్చుకోవాల్సిన పాఠాలు ఇవన్నీ, డబ్బు పాఠాలు.